హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. మహీంద్రా 475 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్ అనమాట. 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే ఈ యొక్క వెహికల్ అయితే చాలా రీజనబుల్ రేట్లు అయితే వస్తుందన్నమాట. వీడియో అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వెహికల్ గురించి అయితే తెలుస్తుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, 1,00,000 నుంచి 2,00,000 మధ్యలో మహీంద్రా వెహికల్స్ ఏమన్నట్టు చూడండి, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకుంటాం అని అయితే చాలా మంది అయితే నాకు ఫోన్ చేయడం కానీ మెసేజ్ కానీ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మోడల్, ప్రైజు, లొకేషన్ తెలుసుకోండి, వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. మహీంద్రాలో 475 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2014 మోడల్ అనమాట. 2014లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 11 సంవత్సరాల వెహికల్ అనమాట. 11 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా. 11 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. ఎలాంటి రిపేర్లు అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. ఎవరికైనా సరే వెహికల్ తీసుకోవాలి, అగ్రికల్చర్కి ఇట్లకే యూజ్ చేసుకోవాలి, మంచి వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 2014 మోడల్ 11 సంవత్సరాలు అయితే అవుతుంది. పేపర్లు, గేర్ బాక్స్, ఇంజిన్, గేర్ అన్ని వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు అని వాంటర్ అయితే చెప్తున్నారన్నమాట. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 2 లక్షలు అయితే చెప్తున్నారు వాంటర్ అనేది. ఈ 2 లక్షలు అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్కి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే వాడితో మాట్లాడండి. వాడిన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు వాడితో మాట్లాడండి. అలాగే వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వెహికల్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అని వాంటర్ అయితే చెప్తున్నారు అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్తున్నారు. లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో అవుతుందన్నమాట. కడప దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, కడప డిస్టిక్ చుట్టుపక్కల ఏరియాలో, విలేజ్లో కానీ, మండలంలో కానీ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం కూడా అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క లొకేషన్ నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ కొనాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే మెసేజ్ చేయండి. నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేనైతే వెహికల్స్ అనేది పంపిస్తాను. అలాగే మీది కూడా వెహికల్ సేల్ చేయాలనుకుంటే, మీ దగ్గర ఒక వెహికల్ ఉంది, అర్జెంట్ సేల్ చేయాలనుకున్నా, లేదా అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా వస్తువులు ఉన్నాయి అర్జెంట్ సేల్ చేయాలనుకున్నా కూడా నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ట్రాక్టర్ గైడ్ సంబంధించిన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటే నెక్స్ట్